క్రీస్తు అనుచరుల గుంపు, అక్కడున్న స్త్రీలు ఆయన వెంబడి ఈయన అమాయకుడు, ఈయన ఏ దోషము చేయలేదు, ఈయన అలాగే ఇంకొక గుంపు ఏంటంటే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు, నయవంచకులు. వీళ్ళు చాలా ప్రమాదం అండోయ్, మూర్ఖపు గుంపు అన్నమాట వీళ్ళు. ఆయనతో నడిచారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, వాళ్ళు కూడా అద్భుతాలు పొందుకున్నారు. కానీ ఈ క్రూసిఫిక్షన్, సిలువ వేసినప్పుడు యూటర్న్ తీసేసుకున్నారు. ఈ గుంపు వాళ్ళతోనే క్రూసిఫై హిమ్ అని అరిచినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతోనే ఉన్నారేమో. కాబట్టి ఈ నయవంచకుల గ్రూప్లో మనం ఏమన్నా ఉన్నామా? నో, దెర్ ఇస్ నో ఛాన్స్. కానీ తిరిగి మళ్ళీ పరీక్షించుకోండి. మనము క్రీస్తు అనేది ఒక సంఘం, క్రీస్తే సంఘం. ఈ సంఘముని విభజించాలన్నా, అనవసరంగా వక్రీకరించి దాని పోకడని మనం ఆపిన, ఎత్తబడే సంఘంలో ఉన్న వారమై క్రీస్తు వచ్చినప్పుడు ఈ సంఘం నుంచి మనం ఎత్తబడడానికి ప్రయత్నిస్తున్నామా, లేకపోతే మెజారిటీ ఉన్న గుంపులోకి వెళ్ళి క్రీస్తుకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా, ఆయనని దూషిస్తున్నామా?